ఏమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? మీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ వస్తున్నాడు, స్టేషన్ వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించచ్చు, ఒక్క నిమిషం కూర్చొని కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు, ఇవాళ నేను మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరో నేను చూడచ్చా? ఓకే, మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్ళే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. ఈరోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. అదే కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పు. అవును, మీకు ఆడపిల్ల కావాలా, మీ పిల్లలు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కౌలుపల్. ఓకే, లెట్ us సెలబ్రేట్. Hello, Smith. How do you do? I'm sorry, I am late. You're always late, yeah. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకునేసరికి వెళ్ళేయండి. గురించి ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. పేరు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకునే మూర్ఖుడు. ఇలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. నీకు పెళ్ళింది కదా, స్నేహం అంటే ఎలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదు, నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే. దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ సేఫ్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ టెల్ మీ. ఎప్పుడైనా మీరు చెప్పిన దేవుడు లాంటి పార్వతి, మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇప్పుడు ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు తెలుగు? నేను వస్తాను. పార్వతి, పార్వతి, నువ్వెంత పిలిచినవాడు ఆగుదా? నువ్వు పెళ్లి చేసుకుని ఈ పార్వతి నాకు తెలియదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతి నీకు తెలియదు. అంటే పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? నేను నా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న బతకడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే పార్వతిని నేను పెళ్లి చేసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించి నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో. మై సన్-ఇన్-లా. కంగ్రాచులేషన్. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా అయిపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సరే. హలో, చంద్ర హియర్. యాక్సిడెంట్. ఐ కాట్. ఎక్కడున్నాడు? ఓకే, నేను బయలుదేరి వస్తాను. భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట, నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడైనా వెళ్తారండి, అవతల పార్టీ జరుగుతుంటే. 5 minutes బ్యాక్ మేనేజ్, బట్ ప్లీజ్ ఎలాగ మేనేజ్ చేయాలి. నేనేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? అవతల పార్టీ తెచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు హాస్పిటల్ అండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుల సంగతి మర్చిపో. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, మాకు అవును. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. భారతి, నా మాట ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ.
జీవితానికి అనిపించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైన నా మీద ఉంటే నా మాట విని పార్టీకి వెళ్ళండి. పార్వతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంతిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట వివాహ బంధానికి కంటే స్నేహ బంధానికి విలువిచ్చే మీ పద్ధతి నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అర్థం అవుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందని. అనవసరంగా ఆవేశపడుతున్నాను. అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. మా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికొస్తారు కానీ నా జీవితం పంచుకోవడానికి పనికేయాలని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, ఇంత చిన్న విషయానికి తెరపింపులు తీసుకున్నాను. చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ప్రశ్న వేసినప్పుడు స్నేహితు అన్న 2 అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కూడా ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దాం నా మిత్రుడు నాకు ఎక్కువ. అతను బతకాలి. అతను బతికే నాలంటి వాళ్ళు 100 మంది బతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అవునండి, మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం నాకెందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకింత తిండి పెట్టడానికే మీరు పనికొస్తుంది. మీ అపూర్వమైన ఆశని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం వరకు తెలిసే తప్ప సౌభాగ్యం వరకు తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తుంచి పారేశావు. నేనేమిటో, నా విలువ ఏమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బాయ్. ఏమండి, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బతగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారా? మై గాడ్, ఏమిటి ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకి బయలుదేరటం ఏంటి? దారిలో ఆ కారు లారీకి గుట్టుకోవడం ఏంటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవడం ఏంటి? ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తనకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేసే రకం ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ భవానీ గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారికి పార్టీకి వెళ్ళారు.
హలో. సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానంద్ గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు. అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వెళ్ళకూడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానంద్ గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వెళ్ళకూడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానంద్ గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన టెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్ఫెక్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి మైండ్ యూ. పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానంద్ గారిని పంపిస్తాలేదా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యం, నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవాలి అని ఫోన్ చేయకండి. ఈ బాధను నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానంద్ గారు నేను స్వయంగా కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. I'm sorry, sir. Please, no more.